స్నాత్నాల మండలంలోని సైద్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన స్పెషలిస్ట్ మెగా వైద్య శిబిరాన్ని మేడిగూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణంలో తెలంగాణ స్టేట్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ట్రేడ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ రిమ్స్ వైద్యుల సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రిమ్స్ డైరెక్టర్ జయం సింగ్ రాథోడ్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి నరేందర్ రాథోడ్, తహసీల్దార్ రామారావు, ఇన్ఛార్జ్ ఎంపీడీఓ గంగాధర్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ట్రేడ్స్ అసోసియేషన్ ప్రతినిధులు శివప్రసాద్, స్థానిక సర్పంచ్ లక్ష్మి, వైద్య సిబ్బంది, ఇతర వైద్యులు, సిబ్బంది, గ్రామస్తులు, రోగులు తదితరులు గ్రామస్తులు పాల్గొన్నారు. నాకు తెలిసిన వరకు మనం ఫస్ట్ ఫేజ్ లో ఎంపిక అయింది కదా, అది ఎస్హెచ్జి హెల్త్ ప్రొఫైల్ ది అంతే కదా డాక్టర్ గారు. సో కొద్ది రోజు తర్వాత మనం ఎప్పటి నుంచి మొదలు పెడుతున్నాము అది చేస్తే బాగుంటుంది నేను కోరుతున్నాము. ఈ స్కూల్కి నేనంటే చాలా సార్లు వచ్చాము. ఈ స్కూల్లో పనులు కూడా చాలా ప్రతిసార్లు చూస్తే అంటే కొంత ఏదో పనులు అయితేనే ఉంటుంది. సో నాకు మనం ఇప్పుడు ఈ కిచెన్ షెడ్ కట్టేసాము, తర్వాత ఇంకా కాంపౌండ్ వాళ్ళు కట్టేసాము. సో ఆ స్కూల్లో అంటే మరమ్మతులు కూడా బాగానే అయింది. ఇంకా తర్వాత ఈ తోట కూడా బాగానే ఉంది. సో అప్పటి నుంచి చూస్తే అంటే స్కూల్లో ఇంప్రూవ్మెంట్ వస్తూనే ఉంటున్నాయి. సో స్కూల్ అంటే చాలా ఇంపార్టెంట్. ఇందాక మళ్ళీ సర్పంచ్ గారు అడిగినట్టు, తర్వాత శిక్ సాయి ప్రసాద్ గారు అడిగినట్టు, మళ్ళీ ఒక జాబ్ మేళా గురించి అడిగినారు, మళ్ళీ బస్ స్టాప్ గురించి అడిగినారు. సో ఒక్కసారి నేను ఆర్టీసీ వాళ్ళతో మాట్లాడతా, ఏమైనా బస్ స్టాప్ ఇక్కడ ఏమైనా ఏర్పాట్లు చేయగలిగితే అవి తప్పకుండా చేస్తాము. రెండో విషయం వచ్చేసి మళ్ళీ ఇప్పుడు ఈ రీహాబిలిటేట్ విలేజ్ అంటున్నారు, అవునా కదా? సో ఇక్కడ అంటే ఇంద్రమ్మ ఇల్లు మరి ఎన్ని వచ్చినాయి సెక్రటరీ గారు చెప్పగలుగుతారా? 33. సో మంచిగా వచ్చినాయి. మరి 33 అంటే ఒక ఫేజ్ లో 33 ఇంద్రమ్మ ఇల్లు అన్ని స్టార్ట్ అయినాయా? అన్ని స్టార్ట్ అయినాయి. ఎన్ని పూర్తి అయినాయి? అచ్చా, ఏ గారు ఉన్నారా? ఓకే ఓకే. సో ఇప్పుడు ఈ 33లో ఒకటే స్టార్ట్ కాలేదు, అన్ని స్టార్ట్ అయినాయి, ఒక పూర్తి అయినాయి. సో నేను ఒకటే సర్పంచ్ గారికి, సెక్రటరీ గారికి, ఎంపీడీ గారు కోరుతున్నాము, ఈ 23 స్లాబ్ అయి పడ్డాయి. ఈ అన్ని పూర్తి చేయించి మళ్ళీ మీరు గృహ ప్రవేశంకి వెళ్ళాలి. ప్రతి ఒక్క 23 ఇళ్ళకి. అవునా? ఓకే, సరే చూస్తా. ఇంకా కూడా నెక్స్ట్ ఫేజ్ లో ఇంద్రమ్మ ఇల్లు